కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ రైతు వ్యతిరేక కార్మిక చట్టాలను చేసింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జీవో ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. ఆమర్లపూడి రాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఇల్లెందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య, బచ్చలకూర శ్రీను, ఏనుగు సాగర్, కందగట్ల సురేందర్, కోరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒకవైపున ప్రజా సంక్షేమం వల్లిస్తూ గత 11 సంవత్సరాల పాలనలో కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చింది. చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ వంటి పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నది. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను అమలు, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, వీల్జీరామ్జీ చట్టం, బీమా రంగంలోనికి 100% విదేశీ పెట్టుబడులను అనుమతి, అనురంగంలోనికి ప్రైవేట్ కంపెనీలకు అనుమతినిస్తూ అణుచట్టం చేసిందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జనవరి 16న జరిగే నిరసన ధర్నాలో భాగంగా రైతులు, వ్యవసాయ కార్మికులు ప్రజల ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కోట్లుగా సంక్షిప్తకరించి చట్టాలు తీసుకువచ్చింది. సంస్కరణ విధానాలు ఇలా దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం 4 లేబర్ కోడ్ని రద్దు చేసి మరే బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాలని ఇలా ప్రేరేపిస్తూ 10 గంటల భారాన్ని ఇలా కార్మికుల మీద మోపేటటువంటి నిరంకుశమైనటువంటి వైఖరిని తీసుకొచ్చారు. అదేవిధంగా వ్యవసాయంలో 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి మెడకు రైతులకు ఇలా ఉరితాన్ని చేసే విధంగా మోడీ ప్రభుత్వం ఇలా నిరంకుశమైనటువంటి వైఖరిని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. అందుకనే దేశంలో అదానీ, అంబానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఊడిగం చేస్తున్నటువంటి ఇలా నిరంకుశమైనటువంటి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. కార్మిక ప్రయోజనాలని అట్టు బానిసలుగా తాకట్టు పెట్టుకోవడం కోసం ఇలా పెట్టుబడిదారి కబంధ హస్తాల కింద ఇలా మోడీ జీ హుజూర్ అంటూ పనిచేస్తున్నటువంటిది ఉంది. అందుకనే ఇలా విత్తన చట్టాన్ని కూడా తీసుకొచ్చి అమెరికా ఒప్పందంలో భాగంగా వాణిజ్య పంటలు మొత్తం కూడా సామ్రాజ్యవాదికి ఏజెంట్గా ఇలా కట్టు బానిసగా పనిచేస్తున్నటువంటి మోడీ ఇలా వ్యవసాయ రంగంలో కూడా పూర్తిగా స్వేచ్ఛ లేకోకుండా వంగడాలను కూడా ఇలా ఒప్పందం చేసుకొని ఇలా అమెరికా సామ్రాజ్యవాదికి బంటుగా మారినటువంటిది ఉంది. అందుకనే మనం చూస్తున్నాం ఇలా రిమోట్ కంట్రోల్ లాగా సామ్రాజ్యవాద ఏజెంట్గా ఇలా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సంస్కరణ విధానాలే మనకు తెలియజేస్తున్నాయి. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఇద్దరెత్తులైనటువంటి అదానీ, అంబానీ వాళ్ళ దగ్గర మోకరెళ్ళి వాళ్ళ విధానాలను అమలు చేస్తున్నాడు. ప్రైవేట్ రంగాన్ని మొత్తం కూడా ఉండు పిన్ను కానించి విమానం రెక్కల వరకు ఇవాళ మొత్తం కూడా దారదత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇవాళ దారదత్తం చేస్తున్నటువంటి ఉంది. తలకు పెట్టే నూనె కానించి తాలింపు పెట్టే నూనె వరకు ఇవాళ నిత్యావసర వస్తు రేట్లు విపరీతంగా ధరలు పెంచిండు. ఈ సంస్కరణ విధానంలో భాగంగానే మోడీ చేస్తున్నటువంటి ఉంది. మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని తుంగలో దొక్కేసి ఇవాళ రాముడి పేరు గెలిపించే విధంగా ఆర్ఎస్ఎస్ బజరంగ దళం మెప్పు పొందే విధంగా ఇవాళ మోడీ దేశవ్యాప్తంగా ఇలా రామ్జీ బిల్లును తీసుకొచ్చి ఇలా మొత్తం 10 కోట్ల మందికి ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా ఏదైతే జీవన ఉపాధి ఉందో ఇలా గ్రామీణ ఉపాధి హామీని మహాత్మా గాంధీ పేరుతో ఉన్నదాన్ని మొత్తం కూడా తుంగలో దొక్కినటువంటిది ఉంది. ఇవాళ మొత్తం కూడా మోడీ అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా పెట్టుబడిదారులకి సామ్రాజ్యవాద ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటిది. అందుకనే దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఏకోన్ముఖంగా ఒక్క తాటి మీదకి వచ్చి దేశవ్యాప్త ఆందోళనకు కూడుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే సిపిఎంఎల్ చంద్రన్న వర్గం ప్రజా సంఘాల తరఫున రైతు సంఘాలు కానీ ఇలా ట్రేడ్ యూనియన్ నాయకులు సంఘంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు హాజరైన వాళ్ళందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని మోడీ అవలంబిస్తున్న నియంత్రణ పాలనకు చర్మగీతం